మా ప్రభుత్వం ఈనాటి వరకు చెప్పిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన అంశాలు, ప్రధానంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలకు అందవేసే కార్యక్రమం భాగంలో అమలు చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. మేము చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రధానమైన గ్యారెంటీలు ఇంకా చేసేది కూడా ఉంది. ఈరోజు ఆర్థిక వనరులకు సంబంధించి అస్తవ్యస్తంగా ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవస్థను నిర్మూలం చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు వ్యవస్థకు సంబంధించి గాడిలో పెట్టాల్సిన బాధ్యతలో భాగంగా మరి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్న భాగంలోనే ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. మేము రైతు సోదరులకు సంబంధించి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణ సౌకర్యం ఏదైతే ఉందో రుణమాఫీని కూడా బోనస్, ఆ 500 రూపాయల బోనస్కు సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నారు. రైతు సంతోషంతో పాటు మొన్న మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రైతుకు సంబంధించిన రైతు బంధు విషయంలో ప్రతిపక్షాలకు సంబంధించి రైతు బంధును ఆపుతారు. ఈరోజు మేము చెప్పింది రైతు బంధును మెరుగైన రీతిలో పెట్టి అసలు సిసలైన రైతు సోదరుడికి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఆనాడు కౌలు రైతుకు సంబంధించి న్యాయం జరుగుతలేదు, వారికి న్యాయం చేయాలంటే కౌలు రైతుకు న్యాయం చేసే విధంగానే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు సన్నాలకు బోనస్ ఇస్తున్న తరుణంలో ఏ రైతే సాగు చేశాడో ఆ రైతుకే అందే విధంగా వారి అకౌంట్లోనే ఈరోజు డబ్బులు జమ చేయబడతా ఉన్నాయి. దానివల్ల కౌలు రైతుకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. కౌలు రైతు ఈరోజు సంతోషంగా ఉన్నాడు. 10 సంవత్సరాల పాటు అసలు కౌలు రైతును ఒక్క కంటి తోను కూడా చూడలేని ఆనాటి ప్రభుత్వానికి ఈనాడు కౌలు రైతు కూడా, రైతుకు సంబంధించి భూమి లేకపోయినా ఈరోజు ధాన్యాన్ని పండించే ఆ రైతు సోదరుని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేము మొదలుపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా 2-3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే కార్యాచరణలో ఉంటాం. నేను యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, మేము కొద్దిగా ఆలస్యమైనా మేము ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకుంటాం, ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే